దేవుని నామ స్తోత్రములండి. ఈనాటి అంశం మానవుని ఆక్రందన. మనము మన చుట్టుప్రక్కల అనేక పరిస్థితులు చూస్తున్నాము కదా. ఒక ప్రక్కన ఇస్రాయల్ దేశంలో యుద్ధాలు, అదే విధముగా ఆరని మణిపూర్ సంఘటనలు, విజయవాడలో వరదలు, ఇంకా 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 ఎన్నెన్నో పరిస్థితులు. ఈ వరదల వలన పొలాలన్నీ కూడా కొట్టుకుపోయి రైతులు ఎంతో దీనస్థితిలో ఉన్న పరిస్థితులు బట్టి ఇది వ్రాయడం జరిగిందండి. మానవుని ఆక్రందన. పేదవాడి ప్రేగులు అరుస్తుంటే, కుంపటి ఆరిపోతే, చిన్నారులు ఆకలికి ఆగని రోదన, ఆకలి దప్పులతో మరణాలు, కుప్పలు తెప్పలు, గుప్పెడు మెతుకులు దొరకని బ్రతుకుల దుస్థితి ఇది. మోడులైన జీవితాలు చల్లారిపోతున్నాయి. యాచనలకు అనగా అడుక్కునే వారికి అడుక్కోవడానికి కూడా సహకరించని స్థితి. ఈ పరిస్థితుల్లో రోగాలతో శరీరము కుళ్ళి కృషిస్తుండగా, దినదినము జీవితంపై ఆశ అణగారిపోతుంటే సహాయం ఎక్కడ నుండి? మనిషి చక్రం నత్తనడక అయ్యింది. ఉద్యోగాలకై కూలికై తిరిగి తిరిగి చల్లారిన బ్రతుకులు. చదువులుండినా కనీసం కూలి పనికి కూడా పనికిరాని వాడనై, కుటుంబంలో ఆకలి మంటలు చూడలేక రొమ్ము బాదుకున్నా కానరాని తీరం. సూర్య తేజస్సు తాళలేక ధరణి దద్దరిల్లుతుంది. జగమే చీకటి కాగా చెవులలో వికటాట్టహాసాలే గింగురులు మనగా, బ్రతుకులు బుగ్గిపాలైపోతుంటే అయ్యో ఎలా ఎలా ఇలా ఇలా, చీకటి కమ్మితే ఎలా ఎలా, మార్గాలు మూసుకుపోతే ఎలా ఎలా, నిష్కృతి కానరాదా ఏ దరి నుండి అనగా తూర్పు పడమర ఉత్తర దక్షిణము నుండి మార్గముగా కానరాదా? పేదవాడి బ్రతుకులో ఆకలి మంటలు తీరవా? జనులే ఇలా ఇలా కుప్ప కూలితే ఎలా ఎలా, భావి తరాలకు మొండి చెయ్యేనా? భయాందోళనలే మిగిలేనా? భవిత శూన్యమేనా? దేవా, మమ్మును విడనాడియున్నావు, చెదరగొట్టియున్నావు. కీర్తనలు 60:1. ఓ దేవా, ప్రమాదంలో పడ్డాము, గడ్డు స్థితి ఆవరించినది. దృష్టించుము దీనబంధు జనాంగమును, ప్రార్థన ఆలకించువాడా. సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. 65:1-2. శత్రు భయము నుండి కాపాడుము, కీడు చేయువారి కుట్రల నుండి, దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి అనగా సాతాను యొక్క మహావేంద్రముతో ఇటువంటి భయంకరమైన శత్రువులాగా దుష్ట క్రియలు చేస్తూ ఉండగా మమ్మును దాచుము తండ్రి నీ రెక్కల క్రింద. అన్యజనములలో నీ రక్షణ తెలియబడినట్లు మమ్మను కరుణించుము అని వేడుకొని ప్రార్థిస్తుండగా దేవుడు లేచునగాక, శత్రువులు చెదిరిపోదురుగాక. ఏసే మార్గమై ముందడుగు వేయగా, మనసు ఆయుధముగా వాక్యమనే రెండంచుల ఖడ్గము మనసునందుంచుకొనగా, మానవులు ధైర్యమందగా, ఆత్మ పోరాటమే బలమై శక్తి నింపగా, లోకమంతా విపత్తులతో చిక్కుకున్న బలాఢ్యులకు కత్తి అనగా వాక్యము చేత పట్ట నేర్పుము. యవ్వనస్తులకు పరుగెత్త నేర్పుము. ఎదుర్కొని సిద్ధపరచుము. ఉదయించిన నీ కృప సమకూర్చును శక్తి. యేసయ్య, విరబూసిన నీ దయ నిలబెట్టును ఈ ధరణిపై. జనులందరినీ కూడా నిరాశ లోయలలో నిరీక్షణ శిఖరము పైకి ఎక్కించినందుకు వందనములయ్యా, నీకే వందనములయ్యా. హోషేయ గ్రంథము 2:15. ఆమెన్.